పంచాయతీ ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామ సుపరిపాలనకు తమ వంతు సహకారాన్ని అందించాలని సూచించారు. one second sir, కొంచెం ఒక్కసారి డిలీట్ చేస్తా వీడియో నీకు చాలా ఎందుకు చెప్తున్నారు మీరు మీడియా వాళ్ళు అయితే కాదు అంటే మేము కూడా ఒక ఫోటోస్ చలో కానీ తలుగుని స్థానిక సమస్యల సమరంలో భాగంగా మా సొంత గ్రామం వీర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. నేను ఒక మంచి సర్పంచుని, ఒక పనిమంతుడిని ఎన్నుకోవడానికి నా ఓటు సద్వినియోగం చేసుకున్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో నేను కూడా 1990లో సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. అప్పటి నుంచి కూడా క్రమేణా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు బలపరుస్తూ ఉంటారు. ఎప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ గెలుస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు కూడా ఒక మంచి వాతావరణం. ఇలా నియోజకవర్గంలో మొదటి దఫా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో మొదటి దఫాలో ఉన్నాయి కూడా ఇళ్ళపల్లి గ్రామం కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుపబడుతూ ఉన్నాయి. ఎక్కడ ప్రలోభ పెట్టకుండా, ఎక్కడ ఇబ్బందులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేయకుండా ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకొని ఒక మంచి వ్యక్తులకు, అంటే గ్రామాలలో ఈ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఇలా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజల సమస్యలు పట్టించుకునే వ్యక్తి, మంచి వ్యక్తి, గుణవంతుణ్ణి, విద్యావంతుణ్ణి ఎన్నుకుంటూ ఉంటారు కాబట్టి అందులో మా గ్రామ పెద్దలందరూ బలపరిచిన అభ్యర్థి ఈ చంద్రశేఖర్ గౌడ్ గారు. గతంలో వారు కూడా వాళ్ళ కుటుంబం ఒక రాజకీయ నేపథ్యం, వాళ్ళ నాన్నగారికి పాల్కొండ నారాయణ అంటే నేను చిన్నప్పుడు వారి మంచి వ్యక్తి, వాళ్ళ పేరున్న వ్యక్తి కాబట్టి ఆ కుటుంబంలో నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇలా మంచి గుణవంతుని చంద్రశేఖర్ గౌడ్ గారిని ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఏం చేసినా చంద్రశేఖర్ గౌడ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు, ప్రజాసేవ చేసేవాడు. ఇంతకుముందు కూడా ఎంపీటీసీగా చేసాడు. నేను గ్రామంలో లేనప్పటి నుంచి కూడా చంద్రశేఖర్ గౌడ్ గారే అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద నా దృష్టికి తీసుకొచ్చి కూడా పరిష్కారం చేస్తూ ఉంటాడు. కాబట్టి నేను ఒకటే ప్రజలను ఇప్పటికే కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మంచి వాతావరణంలో మన గ్రామం ప్రశాంతంగా ఉండాలి. ఒకప్పుడు సర్పంచ్గా ఇచ్చిన బిడ్డ, మీ బిడ్డ, వీర్లపల్లి బిడ్డ కాబట్టి ఒక షాద్నగర్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నాడంటే అభివృద్ధి జరుగుతుంది కామాన్. కాబట్టి ఇంతకు ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎవరి మీద దురుద్దేశం లేదు. రాజకీయాలు అంటే ఏదో ప్రలోభ పెట్టి నాయకులం అయితే కాదు. కద్దరబట్టలు వేసిన వాళ్ళంతా నాయకులు కారు. నిజంగా ప్రజాసేవకులు ప్రజలకు అంకితమై ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాసేవకులుగా ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి నిజమైన నాయకుడు కావాలంటే పనిమంతుడు కావాలి, గుణవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, సేవకుడు కావాలి.